ఈ సన్నిధిలో సంతోషం, నిత్యము సుఖములు కలవు యేసయ్యా. నీకు మొర్ర పెట్టాలని వచ్చి ఉన్నాను. నాతో మాట్లాడు వాక్యము ద్వారా. నన్ను ధైర్యపరచయ్యా, నన్ను సంతోషపరచు యేసయ్యా. నీలో ఇంకా జీవించేలాగున, నీలో ఇంకా ఎదిగేలాగున నాకు తండ్రి నీ సేవకురాల ద్వారా నాతో మాట్లాడు తండ్రి. నీకోసం వచ్చి ఉన్నాను, నీ ప్రేమను పొందుకోవాలని వచ్చి ఉన్నాను. నీ ఉపవాస ప్రార్థనలు అందరికీ పనులు ఉన్నాయి యేసయ్యా, కానీ నాకు పని ఉంది. అయినప్పటికీ నీ మందిర ఆవరణంలో గడపాలని వచ్చాను. నా పనులన్నిటినీ నేను ప్రక్కన పెట్టుకొని వచ్చాను. ఎందుకు? నీ కోరుకు నీ సన్నిధి ఆవరణంలో గడపాలి, నీ సన్నిధి ఆవరణంలో గడపాలి. నీతో ముఖాముఖిగా మాట్లాడాలి, నా మనోనేత్రాలతో నేను మాట్లాడాలి, నా మనపూర్వకంగా నీతో మాట్లాడాలని వచ్చాను. అయ్యా, ఈరోజు నీ సేవకురాల ద్వారా నాతో మాట్లాడు అయ్యా. నువ్వు మాట్లాడితే నేను బ్రతుకుతాను యేసయ్యా. తండ్రి, బిడ్డలతో మీరు మాట్లాడండి. నా నోట మీ మాటలు ఉంచి శ్రేష్టమైన అనుభవాల్లో బిడ్డలు నడిపించే కృపను నాకు దయచేయమని అడుగుచున్నాను యేసయ్యా. నీకు స్తోత్రం. మహిమా స్వరూపుడుగా మీరు మా మధ్యలో సంచరించి ఈ ఆరాధన అంతా నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. లైవ్ చాలామంది చూస్తున్నారండి, చాలామంది మెసేజ్లు పెడుతూ ఉన్నారు. ఇంకా మీరు మెసేజ్ పెట్టండి, మీకోసం నేను ప్రార్థన చేస్తాను. లాస్ట్ వీక్ అయితే బాగా డిస్టర్బెన్స్ చేశారు. చాలామంది ఫోన్ కాల్ చేస్తూనే ఉన్నారు. అయితే ఈ వారం ఎవ్వరు డిస్టర్బెన్స్ చేయలేదు, అందరూ మెసేజ్లు పెడుతున్నారు. మీరు పెట్టండి. మేము మా సంఘము మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన ఏక కంఠంతో, ఏక మనసుతో, ఏక ఆత్మతో మీకోసం ప్రార్థన చేస్తాము. మీరు మెసేజ్ పెట్టవలసిందిగా కోరుచు ఉన్నాం. నిన్న నేను పని ఉండి గుంటూరు వెళ్ళాను. మేము వచ్చేసరికి 1:30 అయింది. ఇంటికి వచ్చేసరికి 1:30 అయింది. అయితే మేము గణపవరం దగ్గర ఆగామండి. ఆగి అక్క కూతురికి కొంచెం సిక్ అయితే బాగలేక ఆగాము. అక్కడ ఆగి నేను నుంచొని ఉన్నాను. పాస్టర్ గారు కొంచెం ముందుకి వాకింగ్ లాగా చేస్తూ ఉన్నారు. ఒక బాబు నా దగ్గరికి వచ్చింది. అక్క మిమ్మల్ని ఒకటి అడగవచ్చా అంది. ఏంటమ్మా అడుగురా అన్న. అక్క మీరు లైవ్లో వస్తారు కదా అంది. అవునరా అన్న. అక్క మిమ్మల్ని నేను శారీలో చూశాను కనుక డ్రెస్లో మీరా కాదా అని భయం వేసింది. చాలాసేపు తడుగులాడుతుంది ఆ బిడ్డ, అక్కడక్కడే తిరుగుతుంది. ఆ అమ్మాయి పేరు త్రిష, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సైన్స్ సబ్జెక్ట్ చదువుతుంది. నా గురించి ప్రార్థన చేయక్క అని చెప్పింది. అవునమ్మా అని అన్నాను. అక్క గుర్తించలేదు. నువ్వు కాదు, అడిగితే ఏమనుకుంటారు అని చెప్పేసి నేను అడగలేదక్క అంది. చిలకలూరుపేట దగ్గర 3 కిలోమీటర్ల దూరంలో గణపవరం దగ్గర ఆ పాప షేర్ చేసింది. చాలా చాలా ఆత్మీయంగా ఎదుగుతున్నామక్క. నేను తండ్రి సన్నిధికి చర్చికి వెళ్తానక్క, నేను షాలేం అనే చర్చికి వెళ్తాను అని అంటే నేను చెప్పాను, నిన్నేనమ్మా మా చర్చిలో ఒక సిస్టర్ పాట పాడింది, చాలా చక్కగా పాడింది. ఆ బిడ్డను అప్రిషియేట్ చేస్తూ కూడా, అన్నయ్య ఎవరు రాశారో నాకు తెలియదు ఆ పాట, అన్నయ్యకి కూడా ప్రేమపూర్వకమైన శుభాభివందనాలు చెప్పాను రా అని అంటే, అన్నయ్యకి చెప్తానక్క నేను మీ గురించి అని చెప్పింది. దేవునికి స్తోత్రం. చాలామంది చూస్తున్నారు, చాలామంది ఆశీర్వదింపబడుతున్నారు. ఉపవాస ప్రార్థన చాలా శ్రేష్టమైనదండి. నేను ఎందుకంటే పదే మీకు చెప్తున్నాను, ఉపవాస ప్రార్థనలో మనం పొందుకోలేని ఆశీర్వాదాలు ఏమీ లేవు. మనం ఎప్పుడు వచ్చి ప్రార్థన చేసుకునేది వేరు, ఒక శుభదినాన్ని ఏర్పాటు చేసుకొని, ఒక ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేసుకొని మనము కానీ ప్రార్థిస్తే మనం పొందుకోలేనివి ఏమీ ఉండవు. సమస్తాన్ని మనం పొందుకోగలం. ఉపవాస ప్రార్థనకు దేవుడు అంత ప్రాముఖ్యమైన స్థానాన్ని దేవుడు కల్పించాడు. ఉపవాస ప్రార్థనలో ఎన్నో మేళ్ళు, ఎన్నో అద్భుతాలు ఎంతోమంది చవి చూస్తూ ఉన్నారు. ఇప్పుడే ఒక అమ్మాయి కూడా మెసేజ్ పెట్టింది, అనునో ఎవరో 2nd మంత్ అంట బాబుకి, స్కానింగ్కి వెళ్తున్నానక్క ప్రార్థన చెయ్యి. ఇంకా చాలామంది చాలా మెసేజ్లు చదివా, కానీ తర్వాత మనం వారందరి గురించి ప్రార్థన చేసుకుందామండి. ఎంతో గొప్ప మేళ్ళండి. మీరు పొందాలి. లైవ్ చూస్తున్న వారు కూడా 700 మంది దాకా చూస్తున్నారు లైవ్. అందరి మేళ్ళను పొందాలి ఉపవాస ప్రార్థన ద్వారా. ఆశ అదే. ఈరోజు వాక్యధానంలోనికి వెళ్దాము. కీర్తనలు 34వ సంకీర్తన 19వ వచనం చదువుకుందాం. కీర్తనలు 34వ సంకీర్తన. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతుడికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఈరోజు మన అంశము ఏంటిది అంటే ఆపదల నుండి విడుదల. ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు నీతో నాతో స్పష్టంగా మాట్లాడాలి అనుకుంటున్న అంశము ఏంటంటే ఆపదల నుండి
విడుదల. నీతిమంతునికి అనేక ఆపదలు కలుగుతాయండి, అనేక శ్రమలు వస్తాయి. ఏంటి ఆ ఆపదలు అనంటే, కష్టాలు ఒక ఆపదలు, అవునా? శ్రమలు, అవునా కదండి? ఆపదలు, అవునా? అప్పులు ఒక ఆపదలు, బిడ్డల మాట వినకపోవడం ఒక ఆపదలు, అవునా? అనుకున్నవి సాధించలేకపోవడం ఒక ఆపద, బిడ్డలు మంచి కాలేజీలో చదివించలేని పరిస్థితులు ఒక్కోసారి వస్తాయి, అది ఆపద. మనం చాలామందిని ప్రేమిస్తూ ఉంటాము, మన ప్రేమకు ప్రతిగా వారు ఏం చేస్తారు? మనల్ని ద్వేషిస్తూ ఉంటారు, అది ఒక ఆపదే. ఎన్నో ఆపదలు. నీతిమంతులుగా మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు అనేక ఆపదలు వస్తూ ఉంటాయి. మాట వినని పిల్లలు మనకు ఒక ఆపద, అవునా? ఎదురు తిరిగే పిల్లలు ఒక ఆపద మనకి, కష్టాలు ఒక ఆపదలు, మాట వినని భర్త ఒక ఆపద, మాట వినని భార్య ఒక ఆపద, త్రాగుబోతు భర్త ఒక ఆపద మనకి, అవునా కాదా? ఈ ఆపదలు. అయితే దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో చెప్తూ ఉన్నాడు, నీతిమంతులకి కలుగు ఆపదలు అనేకములు. ఈ అన్ని ఆపదలు ఈ లోకంలో జీవిస్తున్న మానవ శరీరం ధరించి జీవిస్తున్న మనము, ఈ ఆపదలు ప్రతి ఒక్కరికి వస్తాయండి. అయితే దేవాది దేవుడు అంటున్నాడు, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములైనప్పటికీ వాటన్నిటిలో నుండి దేవుడు ఏమంటున్నాడు? నిన్ను నన్ను తప్పిస్తాను, విడిపిస్తాను, ప్రక్కకు తీసుకుంటాను నిన్ను అని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ప్రతిదీ ఆపదే. మనకు చిన్న శ్రమైనా పెద్ద శ్రమైనా ఏదైనా ఎన్ని మనకు ఆపదలే. దేవుని నమ్ముకున్న వారికి ఆపదలు వస్తాయా పాస్టర్మ గారంటే? వస్తాయి. దేవుని నమ్ముకోని వారికి వస్తాయంటే వస్తాయి. వారికి మనకు వ్యత్యాసం, వారికి మనకు ఏంటిది అనంటే, వారు ఆపదల నుండి తప్పించుకొనలేరు. దేవుని నమ్ముకున్న నీకు నాకు ఆపదలను తప్పించే కృపను దేవుడు నీ పక్షాన నిలువబడి ఆయన నీకు సహాయము చేస్తాడు. ఈరోజు ఆపదల నుండి మనం విడుదల పొందాలంటే మరి ఏం చేయాలి పాస్టమ్మ గారు? నేను ఈ ఆపద నుండి విడుదల పొందాలి. ఆపదలు వస్తున్నాయి, నేను నీతిమంతురాలుగా జీవిస్తున్నాను, నేను నీతిమంతుడుగా జీవిస్తున్నాను, కానీ నాకు ఆపదలు వస్తున్నాయి. ఈ ఆపదల నుండి నేను ఏ విధంగా గట్టెక్కాలి చూద్దామండి. ఫస్ట్ ఏ విధంగా ఆపద వచ్చినప్పుడు నువ్వు చేయవలసినవి ఏంటి? 3 పనులు చూద్దాం, 3 విషయాలు ధ్యానం చేద్దాం. ఆపదలు వచ్చినప్పుడు మనం ఏమి చేయాలి? 3 విషయాలు. కీర్తనలు 57వ సంకీర్తన, 57వ సంకీర్తన 1వ వచనం చదవండి. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడన శరణు చొచ్చి ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్లారా, ఇక్కడ మనకు చూసినట్లయితే దావీదు భక్తుడు అంటున్నాడు, నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడన శరణుజొచ్చి ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్లారా, ఇక్కడ దేవుడు అంటూ ఉన్నాడు, ఆపదలు అందరికీ వస్తాయి. ఆపదలు వచ్చినప్పుడు నీతిమంతుడువుగా, నీతిమంతురాలువుగా, దేవుని బిడ్డవుగా, దేవునిలో నువ్వు ఎదుగుతున్నా పచ్చని మొక్కవుగా ఉన్న నీవు ఏమి చేయాలంటే ఆయన రెక్కల నీడలోనికి రావాలి. ఈ ఆపద నుండి నువ్వు తొలగింపబడాలి, ఆపద నుండి నీవు విడుదల పొందాలి అనంటే నువ్వు చేయవలసింది మొదట ఏంటంటే సురక్షితమైన యేసయ్య రెక్కల నీడకు నువ్వు చేరాలి. యేసయ్య రెక్కల నీడలు ఎలా చేరాలి పాస్టమ్మ గారు అనంటే, యేసయ్య రెక్కల నీడ ఏదో కాదు, ఆయన పరిశుద్ధుడుగా సంచరించే ఆయన మందిరావరణంలోనికి చేరడమే. మనం ఎక్కడికి రావాలండి? ఆపద వచ్చినప్పుడు ఆయన రెక్కల నీడకు రావాలి. ఆయన మందిర ఆవరణంలోనికి మనం ఏం చేయాలి? చేరాలి. ఆయన రెక్కల నీడలోనికి చేరాలి. ఇక్కడ దావీదు భక్తుడికి కూడా చాలా శ్రమలు వచ్చినాయి, చాలా కష్టాలు వచ్చినాయి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి. సొంత కుమారుడే తనకు వ్యతిరేకంగా తయారైన అనుభవాలు, ఎన్నో అనుభవాలు దావీదు జీవితంలో మనం చూస్తాము. అయితే తన అన్నలు ప్రేమించిన పరిస్థితి కూడా దావీదుకు వచ్చింది.
అట్లాంటి పరిస్థితుల్లో దావీదు ఏం చేశాడు? దేవునికి చెప్తున్నాడు, అయ్యా ఈ ఆపదలు వరకు నన్ను కరుణించయ్యా, దేవా నన్ను కరుణించు, నేను నీ శరణు వచ్చి ఉన్నాను, నేను నీ దగ్గరకు వచ్చి ఉన్నాను, నీ సన్నిధికి వచ్చి ఉన్నాను, నేను నీ సన్నిధిలో మనవి చేయుచున్నాను, ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడలో నేను ఉంటాను. నీ రెక్కల నీడలో అయితే నాకు సురక్షితముగా ఉంటుందయ్యా, నీ రెక్కల నీడలో అయితే నేను సమృద్ధిగా ఉండగలనయ్యా, నీ రెక్కల నీడలో అయితే నేను ఆరోగ్యముగా ఉండగలనయ్యా అని చెప్పేసి దావీదు భక్తుడు చెప్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో కూడా నీవు నేను దేవునితో చెప్పాలి, ఈ ఆపద సమయంలో ఈ కష్టకాలంలో, ఈ కన్నీటి అనుభవంలో, ఈ శ్రమ అనుభవంలో, ఈ కృంగిన పరిస్థితిలో అయా నేను నీ రెక్కల నీడకు వస్తాను, నీ రెక్కల నీడకు వస్తాను, నీ రెక్కల నీడలో నాకు ఆశ్రయాన్ని కల్పించు. అనారోగ్యం ఒక ఆపద కాదా? అనారోగ్యం ఒక ఆపద కాదా? అప్పుల ఊబి ఒక ఆపద కాదా? మాట వినని బిడ్డలు ఒక ఆపద కాదా? ఈ ఆపద సమయంలో మనము చేయవలసింది నీతిమంతులుగా మనం చేయవలసింది, యథార్థవంతులుగా మనం చేయవలసింది, సత్యవంతులుగా మనం చేయాల్సింది, దేవుని మార్గంలో నడిచే మనము చేయవలసింది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఆపదలు వస్తాయి. అయితే ఈ ఆపదల నుండి నీవు విడుదల పొందాలంటే యేసయ్య రెక్కల నీడలోకి రావాలి. అందుకని బోయజ్ అంటాడు రూతుతో, చూడండి రూతు గ్రంథము 2వ అధ్యాయము చదవండి. రూతు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం చదవండి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును అని ఆమెకు ఉత్తరం ఇచ్చను. ప్రియమైన దేవుని బిడ్డలారా, బోయజ్ రూతుతో అంటున్నాడు, నీవు యెహోవా రెక్కల నీడకు సురక్షితముగా వచ్చి ఉన్నావు. ఎంత గొప్ప శ్రేష్టమైన అనుభవం అండి. ఈరోజు నీ గురించి నా గురించి ఎవరైనా అట్లా చెప్పగలరా? మా యెహోవా రెక్కల నీడకు నువ్వు సురక్షితముగా వచ్చి ఉన్నావు అని ఎందువలన చెప్పగలిగాడు బోయజ్ రూతు గురించి? రూతు చెప్పుకుంది, ఒక తీర్మానం తీసుకుంది, జీవిస్తే నేను ఆయన కోసమే జీవించాలి, దేవుని కోసమే జీవించాలి. అవునా కాదా? మనము చూస్తాము, నయోమి అంటది, నాకున్న భర్త చనిపోయాడు, పుట్టిన బిడ్డలు 2 చనిపోయారు, ఇంకా నేను ఎట్లా ఉన్నానంటే ఒట్టిదానిగా ఉన్నాను, నేను రిక్తురాలుగా ఉన్నాను, నేను చాలా సమృద్ధి గలదానన ఈ మోయాబు దేశానికి వచ్చాను, కానీ ఇప్పుడు సమస్తాన్ని కోల్పోయిన వెలుచున్నాను, మీరు మీ ఇష్టం వచ్చినట్లు మీరు జీవించండి అమ్మా అని కోడళ్ళు 2కి చెప్పినప్పుడు ఓర్ప ఏమో ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. రూతు ఏం చేసిందంటే, అత్త నీ జనమే నా జనము, నీ ప్రదేశమే నా ప్రదేశం, నీ దేవుడే నా దేవుడు, నీవు ఎక్కడ జీవిస్తావు నేను అక్కడ జీవిస్తాను, నీవు నేను ఏకము చేసేది మృతి తప్ప, మరణం తప్ప నిన్ను నన్ను ఏదియును వేరు చేయదు. ఎన్నుకున్న తీర్మానాన్ని బట్టి రూతు నీతిమంతుల జాబితాలో రాయబడినది. అందుకనే బోయజ్ అంటున్నాడు, నువ్వు ఎన్నుకున్న మార్గం చాలా శ్రేష్టమైనదమ్మా, నువ్వు ఎన్నుకున్న మాట చాలా శ్రేష్టమైనది, నువ్వు నడవవలసింది, నువ్వు ఏర్పరచుకున్నది, నువ్వు తలంచింది మంచి మార్గము కనుక, సురక్షితమైన యేసయ్య రెక్కల నీడలోనికి నీకు వచ్చావు కనుక నీవు సమృద్ధి గల దానవై జీవిస్తావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో నువ్వు ఏ విధంగా ఎవరి రెక్కల నీడను ఆశ్రయిస్తున్నావు? ఎవరి రెక్కల నీడల్లో నువ్వు జీవించాలనుకుంటున్నావు? లోకపు రెక్కల నీడలో జీవించాలని నువ్వు తలంచిన ప్రతిసారి నీకు ఆపదలనే వస్తాయి, శ్రమలనేవి వస్తాయి, కష్టాలు వస్తాయి. నీవు ఎప్పుడైతే ఈ కష్టాలు ఈ శ్రమలు నేను ఇంకా భరించలేను, నేను జీవధారమైన యేసయ్య రెక్కల నీడలోకి వస్తాను అని చెప్పేసి ఎప్పుడైతే నీవు దేవుని సన్నిధిలో తీర్మానం తీసుకుంటావో ఆయన నీకు సర్వ సమృద్ధిని ఇస్తాడు. సర్వ సమృద్ధినే కాదు, బోయజ్ అంటాడు, దేవుడు నీకు గొప్ప బహుమానం ఇచ్చునుగాక. దేవుడు కూడా నీకు గొప్ప బహుమానం ఇస్తాడు. దేవుని రెక్కల నీడలోనికి వచ్చినప్పుడు, ఆశ్రయమైన ఆయన రెక్కల నీడలోనికి వచ్చినప్పుడు ఆయన నీకు గొప్ప బహుమానంతో నిన్ను నింపి పంపుతాడు. సర్వ సమృద్ధితో నిన్ను నింపుతాడు, కృపాక్షేమాలతో నిన్ను నింపుతాడు, కరుణతో నిన్ను నింపుతాడు. ఇక ఎన్నడూ నీవు నష్టాల బాటలో నడవకుండా మంచి మార్గంలో ఆయన నిన్ను నిలువ పెడతాడు.
ఇంకా నీకు కష్టాలు ఉండవు ఆయన రెక్కల నీడలోకి వస్తే. ఆయన ఆశ్రయిస్తే నీకు నష్టాలు ఉండవు. ఆయన ఆశ్రయిస్తే నీకు మంచి పేరు ఖ్యాతి ఉంటుంది. ఆయన ఆశ్రయిస్తే పరలోక రాజ్యంలో ఆయన రెక్కల నీడలోకి వస్తే ఆయన అంటాడు మనం పరలోక రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు ఎవరికీ తెలియని ఒక కొత్త పేరుతో నేను పిలుస్తాడు. ఎవరి రెక్కల నీడను ఆశ్రయిస్తున్నావు? లోకపు రెక్కల నీడను ఆశ్రయించినంతసేపు శ్రమలు, కన్నీటి అనుభవాలు నీకు తప్పవు ప్రియ తల్లి. అవునా కాదా? చిన్నప్పుడు మనం అనుకుంటూ ఉంటాము, ఏంది స్కూల్లో కాలేజీలో ఉన్నప్పుడు, ఇదిగో ఆ ఫ్రెండ్ మంచిది కాదు కానీ ఈ ఫ్రెండ్ చాలా మంచిది కనుక ఈ అమ్మాయి తొట్టి నేను నీతో పండు, అవునా కాదా? నీతో పచ్చి నీతో పండు అని చెప్పుకుంటూ ఉంటాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఎన్నుకోవలసిన మార్గాన్ని దేవుడు నీ ముందు పెడుతున్నాడు. నీకే అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. లోకపు రెక్కల నీడను ఆశ్రయిస్తే నీకు కష్టాలు పోవు, కన్నీటి అనుభవాలు పోవు. నీవు యేసయ్య రెక్కల నీడను ఆశ్రయిస్తే ఉన్నతమైన కృపతో నింపుతాడు. ఉన్నతమైన గురి కలిగిన జీవితాన్ని ఇస్తాడు. ఉన్నతంగా నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీకు అప్పగిస్తున్నాడు దేవుడు. ఆపదల నుండి విడుదల నువ్వు పొందాలంటే యేసయ్య రెక్కల నీడలోకి నువ్వు రావాలి. కీర్తనలు 91వ సంకీర్తన 1-2 వచనాలు చదవండి. కీర్తనలు 91వ సంకీర్తన. వెరీ గుడ్. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. అవునా కాదండి? మనం ఎన్నుకునే మార్గంలో ఉంటుంది. మనము కానీ యేసయ్య రెక్కల నీడల్లో కానీ, యేసయ్య రెక్కల నీడలో బ్రతకాలని కానీ మనం ఆశించినట్లయితే ఆయన ఏం చేస్తాడో తెలుసా? వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షిస్తాడు, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతాడు, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కల్పిస్తాడు. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కల్పిస్తాడు. ఇక దేనికి నీవు భయపడాలని అవసరం లేదు, దేనికి చింతించవలసిన అవసరం లేదు. గాఢాంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయము నీ చెంతకు రాదు. ఎందుకు? ఆయన దుడ్డు కర్ర, ఆయన దండం నిన్నేం చేస్తాయి? రక్షిస్తాయి, ఆదరిస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని రెక్కల నీడలోకి రా. దేవుని రెక్కల నీడలో విడుదల, ఆపదల నుండి నువ్వు విడుదల పొందాలంటే యేసయ్య రెక్కల నీడలోనికి వచ్చినట్లయితే సురక్షితముగా ఆయన నిన్ను, నీ బిడ్డలను, నీకు కలిగిన సమస్తానికి ఆయన ఏం చేస్తాడంటే కంచె వేసి కావలి కోటగా ఆయన తన దేవదూతలను ఏర్పాటు చేస్తాడు. అవునా కాదండి? చాలామంది మాతో చెప్తూ ఉంటారు, మాస్టర్మ గారండి మా అమ్మాయి కాలేజీలో ఉంది, మా అబ్బాయి కాలేజీలో ఉన్నాడు, ఎలా ఉంటారు? ప్రతి క్షణము నాకు భయమే, ఫోన్ వస్తుందంటే నాకు భయము, రింగు మోగుతుందంటే నాకు భయం. ఎందుకు ప్రియ తల్లి భయము? ఆయన రెక్కల నీడలోనికి నువ్వు వచ్చినట్లయితే, ఆయన రెక్కల నీడలో నువ్వు ఆశ్రయమని పొందుకోవాలని ఆశపడినట్లయితే, ఆయన రెక్కల నీడలో నీవు, నీ కుటుంబం, నీ బిడ్డలు, నీ భర్త సురక్షితముగా ఉంటారు. ప్రియ తల్లి, ఆపదల నుండి విడుదల కావాలనుకుంటున్నావా? అయితే ఆయన రెక్కల నీడలోనికి రా. ఆయన రెక్కల నీడలో సర్వ సంపదలు ఉన్నాయి. ఆయన రెక్కల నీడలో ఆరోగ్యం ఉంది. ఆయన రెక్కల నీడలో సుఖము, సౌఖ్యము ఉంది. ఆయన రెక్కల నీడలో నీ కన్నిటి బ్రతుకుకు స్వస్తి చెప్పే రోజులు దేవుడు నీకు ఇస్తాడు. రెండోదిగా, ఆపదల నుండి విడుదల పొందాలంటే రెండోదిగా మనం ఏం చేయాలంటే, కీర్తనలు 107వ సంకీర్తన తీయండి. 107వ సంకీర్తన 6వ వచనం చదవండి. వారు కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించును. ఆపదల నుండి విడుదల పొందాలంటే మొదటిగా నువ్వు యేసయ్య రెక్కల నీడలోకి రావాలి. రెండోదిగా, ఆపద నుండి విడుదల పొందాలంటే నువ్వేం చేయాలి అనంటే ప్రార్థన చేయాలి. రెండోదిగా ఏం చేయాలండి? కష్టకాలమందు యెహోవాకు వారు ఏం చేశారు? మొర్ర పెట్టారు. ఏం చేశారు? కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టినప్పుడు ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించును. 13వ వచనం చదవండి అమ్మా.
కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. 19వ వచనం చదవండి. కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. 28వ వచనం చదవండి. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. ప్రియ తల్లి, నీకోసమే దేవుడు చెప్తూ ఉన్నాడు. కష్టకాలంలో నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు అంటే అధికారుల వైపు చూస్తున్నావు. శ్రమ అనుభవంలో ఉన్నప్పుడు ఇరుగు పొరుగు వారి కోసం చూస్తున్నావు, ఇతరుల వైపు చూస్తున్నావు. వారి కోసం, వీరి కోసం, వారి సహాయం కోసం, వీరి సహాయం కోసం నువ్వు ప్రాకులాడుచు ఉన్నావు. అయితే దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో నీకు చెప్తూ ఉన్నాడు, కష్టకాల సమయంలో నీవు నాకు మొర్రపెట్టు, నా సన్నిధిలోకి వచ్చి నువ్వు మొర్రపెట్టు. మొర్రపెట్టినప్పుడు నేనేం చేస్తానంటే నిన్ను సృష్టించిన సృష్టికర్తగా, నిన్ను ప్రేమించిన ఒక తండ్రిగా నేనేం చేస్తానంటే నీ ఆపదలన్నిటిలో నుండి నేనేం చేస్తాను, నిన్ను విడిపిస్తాను. ప్రియ తల్లి, ఆపద నుండి నువ్వు విడుదల పొందాలంటే నువ్వు మొదటగా చేయవలసింది ఏంటంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. ఏ ప్రార్థన చేయాలి? నీకు ఆపద వచ్చినప్పుడు ఉపవాస ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన దీక్షను నువ్వు చేపట్టాలి. ఉపవాస ప్రార్థనలో పొందుకోలేని ఆశీర్వాదాలు ఏమీయును లేవు. ప్రియ తల్లి, ఒక్కసారి యోచన చెయ్యి, ఒక్కసారి ఆలోచించు. ప్రార్థన చేయకుండా దేవుని సన్నిధికి దేవునికి నీవు సమయాన్ని ఇవ్వకుండా, దేవుని కోసం ఒక సమయాన్ని ఏర్పాటు చేసుకోనకుండా నాకు ఈ ఆపదలన్నీ తొలగిపోవాలి అనంటే తొలగిపోవు. దేవుని సన్నిధిలోకి రా, ఉపవాసం ఉండు, దేవుని సన్నిధిలో ప్రార్థించు. డానీ కూడా మమ్మల్ని ఒకసారి కారు కావాలి డాడీ, నాకు కారు కావాలి డాడీ అని అడిగాడు. ఏది? బొమ్మ కారు, నిజం కారు కాదు, బొమ్మ కారు కావాలి. మాస్టర్ గారు అన్నారు, రే కొనిపిస్తారా, నీకు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మంచి మార్క్స్, ఎగ్జామ్స్ అయిపోగానే కొనిపిస్తానా, నువ్వు ముందు ఎగ్జామ్స్ రాయి అని చెప్పాడు. ఎగ్జామ్స్ అయిపోయినాయి డాడీ, ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా డాడీ, నాకు కారు కొనిపించు అని అన్నాడు. సరే రా కొనిపిస్తాను, కొంచెం టైం ఇవ్వు అని అన్నాడు పాస్టర్ గారు. సరే 2 రోజులు ఇచ్చాడు డానీ. 2 రోజులు ఇచ్చాడు డానీ. తర్వాత 2 రోజుల తర్వాత వచ్చి ఇంట్లో పడుకున్నాడు. స్కూల్ నుంచి రాగానే వాడు అనుకున్నాడు, నేను స్కూల్ నుంచి ఇంటికి పోగానే మా డాడీ ఏం చేస్తాడు, కారు కొని ఇంట్లో పెడతాడు, నేను చక్కగా కారుతో ఆడుకోవచ్చు అనుకున్నాడు. ఆశ గారు కారు తీసుకురాలేదు. వచ్చి పడుకొని ఏడుస్తూ ఉన్నాడు. వాడు సైలెంట్గా ఏడుస్తాడు. ఇంకా అసలుకి కొంతమంది పెద్దోళ్ళు అంటారు, ఏందిరా నేలకొండ ఏమన్నా నెత్తిన పెట్టుకున్నావా ఏంది, ఆ రకంగా ఏడుస్తాడు డానీ. ఏడవాలంటే నోవాకు అసలుకి ఏడుపు రాదు. ఏడుస్తున్నాడు. ఏందమ్మా డానీ అంటే, చూడు మమ్మీ, డాడీ ఎగ్జామ్స్కి ముందు అడిగాను, ఎగ్జామ్స్ బాగా రాస్తే కారు కొనిపిస్తానన్నాడు. ఎగ్జామ్స్ నేను బాగా రాశాను మమ్మీ, 2 రోజుల తర్వాత కొనిస్తానన్నాడు. 2 రోజులు అయింది కదా, అయినా డాడీ తేలేదు మమ్మీ, నాకు వద్దు మమ్మీ అని నేను చేసిన స్నాక్స్ వాడు తినకుండా పడుకున్నాడు. ఈలో పాష్ గారు వచ్చాడు. ఏ డానీ ఏది బయట ఆడుకోవడం లేదు అని అంటే, అంటే నువ్వు చెప్పావు కదా కారు కొనిస్తానని, కారు కొనిలేదని వాడు అన్నం తినకుండా పడుకున్నాడు అని చెప్పేసరికి పాష గారి ప్రాణం చివుక్కంది. అవునా కదండి? వాడు ఎంతో అలసిపోయి వచ్చి ఉంటాడు. 2 సార్లు ఆల్రెడీ అడిగాడు, కొనిపించలేదు. ఆ కారు కోసం నా బిడ్డ అన్నం తినలేదు అని చెప్పేసి పాష గారి ప్రాణం చివుక్కంది. నా ప్రాణం బాధపడింది. ఏమైంది, 100 రూపాయలు 200 కదా, కొనిస్తే పోయిద్ది కదా, వాడు ఆశ తీరిద్ది కదా, పాష గారు కొనిపించచ్చు కదా, నా మనసులో కూడా ఉంది. అయితే నేను బయటకు అనలేదు. బాధ వేసింది. లేమ్మా డాడీ కొనిపిస్తాడు లేమ్మా అంటే, లేదు మమ్మీ నాకు డాడీకి కొనిస్తేనే నేను ఈరోజు తినను, ఏమీ తినను అని. ఇంకా వెంటనే పాస్టర్ గారు బాధేసి, ఏంది నా బిడ్డ అడిగింది అని, కారే కదా అని పోయి బజార్కి వెళ్ళి కారు తెచ్చి వాడి ముందు పెట్టి, డాడీ ఇదిగో కారు తెచ్చాడు డాడీ, తీసుకో అనగానే వాడికి ఎంతో ఆనందంతో ఆ కారుని తీసుకొని ఇంకా ఆడుకుందా అని, మమ్మీ నాకు పెట్టేసే ఇంక భోజనం అని చెప్పేసి తిన్నాడు. చాలా సంతోషం వేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో కూడా నీవు ఏమి చేయాలంటే, నీవు అడుగుతావు, దేవుని సన్నిధిలో అడుగుతావు, కార్యాలు జరగడం లేదు. నువ్వేం చేయాలి ఆ పరిస్థితిలో? ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలోకి రా. ఒకరోజు భోజనం మాని దేవుని సన్నిధిలోకి రా. ఒకరోజు భోజనం మాని దేవుని సన్నిధిలో అడుగు. అప్పటి వరకు కరుణించని యేసయ్య, అప్పటి వరకు చూద్దాంలే అనుకున్న యేసయ్య, నీవు పస్తు ఉండడం ఆయనకి ఎంత మాత్రమో ఇష్టం లేదు. ఈ లోకంలో ఉన్న తండ్రికే అంత వేదన, అంత బాధ, అంత దుఃఖపడితే పరలోకపు తండ్రి నీవు ఉపవాసం ఉండి నువ్వు చేసే మొర్రను వినకపోతాడా?
వినకపోతాడా? నువ్వు కార్చే కన్నిటిని చూడకపోతాడా? ఈ లోకపు తల్లిదండ్రులమే, శారీరక సంబంధం కలిగిన తల్లిదండ్రులమే మనమే మన బిడ్డ లేదని అడిగితే ఇవ్వలేకపోయామేనంటే ఎంతో వేదన చెందే మన మనసుకి మనమే ఇలా ఉంటే, నిన్ను తన స్వహస్తాలతో తయారు చేసుకున్నాడు, తన పోలికలాగా చేసుకున్నాడు, తన రూపును నీలో మలుచుకున్నాడు, తన అరచేతిలో నిన్ను చెక్కుకున్నాడు. నీవు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలోకి వచ్చి నువ్వు గాని కన్నీటితో మొర్ర పెడితే యేసయ్యా తట్టుకోగలడండి? ఈ లోకపు తల్లిదండ్రుల మీద తట్టుకోలేకపోతే ఆయన తట్టుకోగలడా? ఆయన తట్టుకోలేడు. ప్రియ తల్లి, నువ్వు మొర్రపెట్టు, దేవుని సన్నిధిలోకి వచ్చి మొర్రపెట్టు. ఆపదల నుండి యేసయ్యా నేను విడుదల పొందాలి యేసయ్యా అని చెప్పి నువ్వు మొర్ర పెడితే ఉపవాస ప్రార్థనలో దేవుడు నీ ప్రతి మొర్రను వింటాడు. ప్రతి మొర్రను విని ఆపదల నుండి ఆయన ఏం చేస్తాడు? నిన్ను తప్పిస్తాడు. శ్రమలు వచ్చినప్పుడు బోలోమని కృంగిపోకూడదండి. శ్రమ అనుభవం వచ్చినప్పుడు మనం కృంగిపోకూడదు. చేతకాని వాళ్ళు అలా చేసేది. దేవుని బిడ్డలంగా, నీతిమంతులంగా ఆపదలు వస్తాయి. ప్రతి ఒక్కరికి ఆపదలు వస్తాయి. ఆపదలు వచ్చినప్పుడు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించు. ఆయన మన కన్నిటిని చూసే దేవుడు కాదు. నువ్వు కన్నీరు కాడవడం ఆయనకి ఎంత మాత్రం ఇష్టం లేదు. వెంటనే నా బిడ్డకు నేను సహాయం చేయాలి. నా బిడ్డ పస్తు ఉండి నా సన్నిధిలోకి వచ్చాడు, ఉపవాసం ఉండి నా బిడ్డ నా సన్నిధిలోకి వచ్చింది. తనకు గర్భఫలం కావాలని, తన అప్పులు పోవాలని, తన ఆ స్థితిగతులు మారాలని, తనకు మంచి ఆరోగ్యం రావాలని, తన బిడ్డలు ప్రయోజకులు అవ్వాలని నా బిడ్డ ఆశతో వచ్చింది నా మందిరంలోనికి. ఉపవాసం ఉండి వచ్చింది, ఖాళీ కడుపుతో ఉండి వచ్చింది. నా బిడ్డకు నేను ఏదో చెయ్యాలి, నా బిడ్డ ఆశను తీర్చాలి, నా బిడ్డ కోరికను నేను సిద్ధింపచేసి ఆలోచన యావత్తును నేను ఏం చేయాలి? సఫలపరచాలి. ప్రియ తల్లి, ఇక్కడ నుంచి చేస్తావా నమ్మకంగా? శ్రమ నుండి నువ్వు విడుదల పొందాలి అంటే దేవుని సన్నిధిలో ప్రార్థించు, ఉపవాసంతో నువ్వు కానీ ప్రార్థిస్తే ఆయన నీకు శ్రేష్టమైన బహుమానాన్ని ఇస్తాడు. ఆపదల నుండి నీకు విడుదల కావాలంటే నువ్వు చేయవలసింది రెండోది ఏంటండి? ప్రార్థన. మూడోదిగా చూద్దాం ఏం చేయాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13-14 వచనాలు చదవండి. నెరవేర్చిన వారై అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధమనసు జోడుకు తొడుగుకొని నిలువబడి ఇవన్నీ గాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు అంటూ ఉన్నాడు, శ్రమ నుండి నీవు విడుదల పొందాలి అనంటే, ఆపద నుండి నీవు విడుదల పొందాలంటే నువ్వేం చేయాలంటే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఏంటిది? విశ్వాసం అనే డాలు మనం కలిగి ఉండాలి, రక్షణ అను శిరస్త్రాణము కలిగి ఉండాలి, నీతి అను మైమరువు ధరించుకోవాలి, సత్యమును దట్టి కట్టుకోవాలి, సమాధాన సువార్త పాదములకు వాక్యమును ఆత్మ ఖడ్గాన్ని మనము ధరించుకున్నప్పుడు మనం ఏం చేస్తానంటే ఆపదల నుండి విడుదల పొందుకుంటాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చు సర్వాంగ కవచమును మనం ఏం చేయాలంటే ధరించుకోవాలి. ఆపద నుండి విడుదల కలగాలంటే మనం ఏం చేయాలండి? దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఏంటిది దేవుడిచ్చు సర్వాంగ కవచం అంటే? విశ్వాసం అనే డాలు మనకు ఉండాలి. విశ్వాస జీవితాన్ని మనం కలిగి జీవించాలి. అవునా కాదండి? అసలు విశ్వాసం అంటే ఏంటిది పాస్టమ్మ గారు అని అంటే చదవండి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము చదవండి. విశ్వాసం ఏంది పాస్టమ్మ గారు? హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చదవండి, మొదటి వచనం. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై. మనలో విశ్వాసం ఉండాలి.
సర్వాంగ కవచము. ఆపదల నుండి మనం తొలగిపోవాలి, ఆపదల నుండి మనకు విడుదల కావాలంటే మనం దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఏంటిది ఈ సర్వాంగ కవచము అనగా విశ్వాసమును డాలు చేతితో పట్టుకోవాలి. విశ్వాసము, అవునా కాదండి? మన పితరులు విశ్వాసము ద్వారా ఏం చేశారు అనంటే రాజ్యాలను జయించారు, అవునా? సింహపు నోళ్లను మూశారు, ఎర్ర సముద్రాన్ని ప్రాయలు చేసే కృపను పొందుకున్నారు, ఇంకా చాలా అనుభవాల్లో నడిచానండి. ఏలియా విశ్వాసము ద్వారా 3.5 సంవత్సరం వర్షం పడకూడదంటే వర్షం పడలేదు, మరలా వర్షం కావాలి అంటే వర్షము వచ్చింది. ఇంకా ఎన్నెన్నో అనుభవాలను మనం చూస్తూ ఉంటాము. ప్రియమైన దేవుని బిడ్డ, విశ్వాసముతో మనం ప్రార్థన చేస్తే పొందుకోలేనిది ఏదీ లేదు. విశ్వాసం కలిగి మనం జీవించాలి. విశ్వాసం అనగు సర్వాంగ కవచాన్ని మనం ఏం చేయాలంటే ధరించాలి. యేసయ్య ఈ సంవత్సరం ఉన్నట్టు ఇక పోయిన సంవత్సరం ఉన్నట్టు ఈ సంవత్సరం నా స్థితిగతులు ఇలానే ఉండవు. దేవుడు నన్ను సర్వ సమృద్ధితో నింపబోతున్నాడు, ఒక క్రొత్త విధానంలో నా జీవితాన్ని కొనసాగింపబోతున్నాడు, ఒక నూతనమైన మార్గంలో నన్ను నా కుటుంబాన్ని నడిపించబోచున్నాడు అన్న విశ్వాసం మనలో ఉండాలి. అందుకే కదా హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం, 12వ అధ్యాయం 11వ వచనం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యము. అవునా? విశ్వాసం ద్వారా మన పితరులు ఏం చేశారండి? రాజ్యాలనే జయించారు. ప్రియమైన దేవుని బిడ్డారా, విశ్వాసం మనకు ఉండాలి. నా దేవుడు నా జీవితంలో గొప్ప మేళ్లను చేస్తాడండి, నా జీవితంలో నా దేవుడు మంచి స్థితిని నాకు కల్పిస్తాడు. విశ్వాసం ఉండాలి. అందుకని దేవుని వాక్యభాగం సెలవిస్తుంది కదా, నీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండ వెళ్ళి ఎక్కడ పడిద్దండి? సముద్రం. అయ్యో, కొండ నిజంగానే వెళ్ళిద్దాం, మనకి ఏడే అపనమ్మకం. అవునా కదా? ఏంటి ఇలా చెప్పేసింది పాస్టర్ గారు? కొండ వెళ్ళి సముద్రంలో పడ్డ మాటలా అది? అబ్బే, అక్కడే ఉంది మన అపనమ్మిక. మనం అంటాం విశ్వాసంతో ప్రార్థన. ఇప్పుడు వస్తాం కదా, ఎన్నో సమస్యల కోసం ప్రార్థన చేస్తాము, జరుగుతాయి అనే నమ్మకం మనలో అలానే ఉండాలి, స్థిరంగా ఉండాలి. ఆ కార్యం జరిగేంత వరకు సాతానుడు కల్పించే అపనమ్మకాన్ని మన మనసులో దానికి చోటు మనము ఇవ్వకూడదు. ఎవరి అన్నాళ్ళు నీ జీవితంలో ప్రతి కార్యాన్ని దేవుడు సఫలపరుస్తాడు. అదే విశ్వాసం అంటే. నా దేవుడు నా జీవితంలో మేళ్లు చేస్తాడు, నమ్మదగిన దేవుడు. నేను వెళుతున్నాను ఈ ఉపవాస ప్రార్థనకి, దేవుడు నన్ను నా కుటుంబాన్ని సియోను కొండ మీద ఒక సూచనగా నిలువబెడతాడు. అలాంటి విశ్వాసం ఉందా? విశ్వాసం ఉండాలి. నాకు ఒకటే విశ్వాసం, నేను ఎప్పుడు దేని గురించి భయపడనండి, దేని గురించి చింతించను. నా హోప్ ఒకటే, నేను నమ్ముకొని వచ్చింది సజీవుడైన యేసయ్యను. ఆయన నన్ను ఉన్నత మార్గంలో నిలవబెడతాడు. నేను ఎప్పుడు తక్కువగా, పాస్టర్ గారు ఎప్పుడు అంటాడు, ఏంటి లీడు నువ్వు ఆలోచించే అన్ని హైగా ఆలోచిస్తావు. నా దేవుడు రాజులకు రాజు, అవునా కదండి? ఆయన రాజులకు రాజు అయినప్పుడు మనం ఎవరమే? ఆయన బిడ్డలం. నేను రాణిని అనుకుంటా, నిజంగా అండి, నేను రాణిని. నా దేవుడు రాజు, నేను రాణిని. ఏమున్నా లేకపోయినా ఆయన నాకున్నాడు. నా దేవుడు రాజు, నేను రాజకుమార్తెను, నేను రాజకుమారుణ్ణి అని చెప్పుకోవాలి మనం. ఆ విశ్వాసం మనలోకి ఉండాలి. రాజు గారు చాలాసార్లు, నీ ధైర్యం ఏంది లీడు, ప్రతిదీ స్టెప్ ముందుకు వేస్తూ ఉంటే, దేవుడు నా పక్షాన ఉన్నాడు, నా దేవుడు రాజు, ఆయన నాకు అన్ని సర్వ సమృద్ధితో నింపుతాడు. ఆ విశ్వాసం మనలో ఉన్నప్పుడు నేను దేని గురించి చింతించనండి, దేని గురించి బాధపడను. మీకు ఒక విషయం చెప్పమంటారా? ఈ సమయంలో పాషి గారు శుభవార్త, మనం శుభవార్త కార్యక్రమాన్ని 2008వ సంవత్సరం నుండి స్టార్ట్ చేసాము. 2008 నుంచి 2020 వరకు మన శుభవార్త కార్యక్రమం జరుగుతూనే ఉంది. కరోనా వల్ల మనం శుభవార్తను ఆపివేసాము. శుభవార్తలో మనం వాక్యాలు చెప్పడం. అయితే శుభవార్తకు పాస్టర్ గారు ప్రతి నెల 1వ తారీఖులో వెళ్ళేవాడు. పాస్టర్ గారు వెళ్ళారు. నోవా పరిస్థితి మీకు అందరికీ తెలుసు, చాలా వీక్, చాలా బిడ్డ చాలా సమస్యలను ఎదుర్కొన్నాడు. చిన్నప్పుడు అంతా 7 years వచ్చినంత వరకు ఎదుర్కొంటానే ఉన్నాడు. అయితే పాస్టర్ గారు శుభవార్తకు వెళ్ళాడు. వెళుతూ నాతో చెప్పాడు. ఏం చెప్పాడు? లిడి, నేను ర్యాక్లో ఇంత పెట్టాను, వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయాడు. అసలుకి ఇంతని చెప్పాడు. సర్లే, నాకేం అవసరం వస్తుంది అని నేను అనుకున్నాను. వెళ్ళిపోయాడు పాస్టర్ గారు. పాస్టర్ గారు వెళ్ళిపోయిన తర్వాత సరే అని నేను చూసుకుంటే, ఉదయకాల సమయంలో బిడ్డకు, ఇంకా పాస్టర్ గారు నైట్ ఎక్కి వెళ్ళిపోయాడు, బస్ ఎక్కి వెళ్ళిపోయాడు. ఉదయం బిడ్డకు పాలు కలుపుదామని చూసేసరికి హార్లిక్స్ లేదు నాకు ఇంట్లో. చాలాసార్లు చెప్పాను నేను ఈ సాక్ష్యం. హార్లిక్స్ లేదు. చాలా చిన్నదాన్ని నేను, అప్పుడు నాకు 22 years, చాలా చిన్నదాన్ని. ఆంటీ వాళ్ళు ఎవరు నాకు అంత పరిచయం లేదు, స్వతంత్రంగా అడిగే అంత నా దగ్గర అప్పుడు లేదు. చాలా బాధేసింది, చాలా దిగులేసింది. నేను ఒక్కదాన్నే ఉన్నాను.
ఇంకా అప్పుడు హార్లిక్స్ డబ్బా చూస్తే హార్లిక్స్ లేదు. హార్లిక్స్ ఉంటే వాడు తాగగలడు. వాడు తాగలేకపోతే వాడు చాలా వీక్. ఎంత వీక్ అంటే స్కెల్టన్ లాగా ఉండేవాడు నోవా చిన్నప్పుడు. చాలా బాధేసింది. ఇప్పుడు నా బిడ్డ పరిస్థితి ఎట్లా అని చెప్పి చాలా దిగులేసింది. ఎవరిని అడగలేను, ఇది లేదు అని చెప్పలేను. ఎవరు నాకు అంత దగ్గరగా అనిపించలేదు. అంత దగ్గరగా అడిగే అంత స్వతంత్రం నాకు రాలేదు అప్పుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటే అనుకున్నాను, పాస్టర్ గారికి ఫోన్ చేయడానికి లేదు, ఎందుకు కార్యక్రమంలో ఉండుంటాడు. మోకాళ్ళేసి ప్రార్థన చేశాను. నోవా ఏమో భయంకరంగా ఏడుస్తూ ఉన్నాడు. ఆ క్షణానికి వాడికి ఆ పాలు తాగితేనే వాడి శక్తి, లేదా వాడు ఇలా పట్టకపోతాడు, వాడు వీక్ అయిపోతాడు. ఇంతంతా బాడీ ఎంత ఫిట్ అయిపోతుంది. ఇంకా ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. నువ్వు ఉన్నావు కదా, ఆకాశ పక్షులను పోషిస్తావు, అవునా కదా? ఆకాశ పక్షులను పోషించే దేవుడు ఈరోజు నన్ను, నా బిడ్డ పరిస్థితిని నువ్వు చూడు అని చెప్పి మోకాళ్ళ మీద ఉండి, బిడ్డ ఏడుస్తూ ఉన్నాడు, నేను మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకుంటూ ఉన్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగానే అరగంట జరిగింది ప్రార్థన. నేను అరగంట ప్రార్థన చేశాను. ఎవరో తెలియదండి, తలుపు కొట్టారు. తీయడానికి కూడా నాకు చాలా భయం వేసింది. ఎందుకు? మగతను వచ్చాడు, నాకు భయం వేసింది. మా ఇంట్లో హెల్ప్ చేసేవాళ్ళు కూడా అప్పుడు చేసుకొని వెళ్ళిపోయారు. ఇంకా ఎవరన్నా అని అంటే, అమ్మ పాస్టర్ గారు ఉన్నారా అని అన్నారు. లేరన్నా, పాస్టర్ గారు శుభవార్తకి వెళ్ళారు అన్న. అమ్మ తలుపు తీయమ్మ, నాకు ప్రార్థన చేయన్నాడు. తలుపు తీయ అంటున్నాడు కదా, రోడ్డు పైన కదా అని నాకు చాలా భయం వేసి, అన్న ఎవ్వరు లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నాను, నేను తలుపేస్తే నీకు ప్రేయర్ చేస్తానన్నా అన్న. సరే అమ్మ ప్రార్థన చేయమ్మా అని అన్నాడు. ప్రార్థన చేశాను, ఆ బిడ్డకి ప్రార్థన చేశాను. ఏ సమస్య తెలియదు అమ్మ, నా గురించి ప్రార్థన చేయమ్మా అన్నాడు. చేసిన తర్వాత దేవుడు ప్రేరేపణ నాకు, తలుపుతి ఏం కాదు, నేను పంపించింది నాకు స్వరం నాకు వినపడుతుంది. నేను వెంటనే అన్న తలుపు తీసి మరలా చేస్తానన్నా, తప్పైంది అని చెప్పి తలుపు తీసి ధైర్యంగా మరలా అన్నను లోపలికి పిలిచి నేను ప్రార్థన చేశానండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ అన్న, అమ్మ ఇదిగో కానుక, దేవుడు నేను ఇటు వెళ్తున్నాను, లోపలికి వెళ్ళి ప్రార్థన చేయించుకో అని అంటున్నాడు అని చెప్పేసి ఆ బిడ్డ వచ్చాడు, నా చేతిలో ఇట్లా పెట్టాడండి. పెట్టింకి వెళ్ళిపోయాడు. తీరా చూస్తేనండి, ఆ పరిస్థితి చూస్తే ఊహించలేను, చెప్పలేను. నా చేతి నిండా దేవుడు అప్పుడు వెంటనే నాకు హెల్ప్ చేసే అమ్మని పిలిచి వెంటనే హార్లిక్స్ తెప్పించి బిడ్డకు నేను పాలు పట్టాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఎందుకు చెప్తున్నానంటే, దేవుని చేసిన కార్యం ఎవ్వరు లేరు చెప్పుకోవడానికి. దీన సేవకుడు పరిచర్యకి వెళ్ళిపోయాడు, ఎవ్వరు లేరు. ఆ రోజులోనే నేను ఈ సాక్ష్యం చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు గొప్ప కార్యం చేశాడు. బిడ్డ తనివి తీర పాలు తాగాడు. తర్వాత పాస్టర్ గారికి చెప్పాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను మనం విశ్వాసముతో ఆయన సన్నిధిలో కానీ వస్తే రక్షణను సర్వాంగ కవచాన్ని, మనం దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకుంటే విశ్వాసమను డాలును కానీ మనం పట్టుకున్నట్లయితే మనం పొందుకోలేనిది ఏది ఉండదు. మనకు విశ్వాసం ఉండాలి. ఈరోజు ఈ సమయంలో ఈ వచ్చే నెలలో దేవుడు, నేను డిఎస్సి రాస్తున్నాను, నాకు జాబ్ ఇస్తాడు, నాకు గర్భఫలాన్ని ఇస్తాడు, నాకు సమస్తాన్ని ఇస్తాడు. మనకు నమ్మకం ఉండాలి. ఈ అనారోగ్యం నుండి దేవుడు నన్ను తప్పిస్తాడు. విశ్వాసం మనలో ఉండాలి. రక్షణ, ఆపదలో కూడా మనం రక్షణను విడిచిపెట్టకూడదండి. నీతిని విడిచిపెట్టకూడదు, మనం సమాధానాన్ని విడిచిపెట్టకూడదు. చేతనైనంత మటుకు మనం ఎలా ఉండాలంటే, అందరితో సమాధానముగా ఉండాలి. చేతనైనంత మటుకు ఎవరికి హాని చేసే విధముగా మనం ఉండకూడదని దేవుని వాక్య భాగము సెలవిస్తూ ఉంది. దేవుడిచ్చు సర్వాంగ కవచము ప్రతినిత్యము మనము ఏం చేయాలంటే, వాక్యమును, ఆత్మ ఖడ్గాన్ని మనం ఏం చేయాలి? ధరించుకోవాలి. దేవుడిచ్చు సర్వాంగ కవచం అంటే విశ్వాసం అనే డాలు, రక్షణ అనే శిరస్త్రాణము, నీతి అను మైబర్పు. మన దేవుడు ఎవరు అంటే నీతి సూర్యుడు. మనము కూడా ఈ లోకంలో ఆయన బిడ్డలముగా మనము నీతి మార్గంలోనే నడవాలి. అక్రమమైన మార్గంలో మనం నడవకూడదు. అప్పుడు దేవుడు ఆపదల నుండి మనల్ని ఏం చేస్తాడు? తప్పిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలాగే ఇట్లానే ఉపవాస ప్రార్థనలకు అటెండ్ అయ్యే ఒక చక్కని తల్లి, మంచి విశ్వాసి తల్లి. ఆ తల్లి దేవుని యందు భయభక్తులు కలిగిన తల్లి, దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించింది. కానీ వాళ్ళ భర్తకు దేవుడికి సన్నిధికి రావడం ఎంత మాత్రమూ ఇష్టం లేదు. ప్రతినిత్యము ఆమె
ప్రార్థనలో గడపడం ఆ భర్తకు ఎంత మాత్రమూ ఇష్టం లేదు. ఎప్పుడు అయిష్టంగానే ఆమెను తిడుతూ ఉండేవాడు. అయితే ఈ తల్లి, దేవుడు గొప్ప దేవుడండి, ఆయన కరుణామయుడండి, ఆయన ప్రేమామయుడండి, ఆయన ఇన్ని గొప్ప కార్యాలు చేశాడండి అని ఎప్పుడు ఆ తల్లి ఆ భర్తకు చెప్తూనే ఉంటుంది. కానీ ఆ భర్త, ఆమె మాటలు ఆ బిడ్డకు నచ్చేవి కాదు, ఆ భర్తకు నచ్చేవి కాదు. అయితే మనసులో మాత్రం ఆమె మీద ఒక కోపాన్ని పెంచుకుంటూనే ఉన్నాడు. ఈమె మాత్రం ఎప్పటికైనా నా భర్త మారుతాడు, రోజు చెప్తూ ఉంటాను, ఎప్పటికైనా మారుతాడని ఈమె నమ్మకం. అయితే ఈ భర్త ఆ భార్యని ఎట్టయినా బ్లేమ్ చేయాలి, ఆయన గొప్ప దేవుడు కాదని నిరూపించాలి అని చెప్పేసి భర్త చాలా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు, విఫలమవుతూ ఉంటాడు. లాస్ట్కి ప్రయత్నం చేయాలి అని చెప్పి ఒకరోజు ఏం చేస్తాడంటే, బీరువాలో ఉన్న తన ఉంగరాన్ని తీసుకొని బయటకు వెళ్ళిపోతాడు. అయితే ఈ బిడ్డ ఎప్పుడు దేవుల్లోనే ఉంటుంది, దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయనలో ఎప్పుడు ఆయన కోసం ఆయనతో ఎక్కువగా మాట్లాడుతూ ఉండేదంట, ఎక్కువగా ఆయన ప్రేమిస్తూ ఉండేది. ఆ సమయంలో ఎట్లయినా ఈ దేవుడు గొప్ప దేవుడు కాదు, బ్లేమ్ చేయాలి ఈమెను అని చెప్పేసి ఆయన ఆ ఉంగరాన్ని తీసుకొని వెళ్ళి, నది ఉంది కదండి, ఎక్కడ నదిలో పడవేసి ఇంటికి వచ్చాడు. ఉదయం సాయంకాలానికి ఇంటికి వచ్చాడు, నదిలో పడవేసి సాయంకాలానికి ఇంటికి వచ్చి ఇంకా భార్యతో అది ఇది మాట్లాడుతూ ఉన్నాడు. మళ్ళీ వెంటనే అడిగితే భార్య ఎక్కడ గుర్తుపట్టిద్దో, ఎక్కడ డౌట్ పడిద్దో అని చెప్పేసి వెంటనే అడగకుండా అట్లా ఇట్లా మాట్లాడుతూ అన్నం పెట్టు అని చెప్పేస్తే అన్నం పెట్టింది. అన్నం పెట్టిన తర్వాత, ఇదిగో సాయంత్రం ఒక ఫంక్షన్ ఉంది కానీ వెళ్ళి ఊరకట్ట కలిసి అన్నం వద్దాము, బీరువాల నా ఉంగరం ఉందిగా తీసుకొని రా అని చెప్పి అన్నాడు భర్త. అనేసరికి ఆ భార్య గబగబా వెళ్ళి బీరువాలో ఉంగరం తీసుకొచ్చి ఇచ్చింది. భర్త అవాక్కైపోయాడు, నోటి వెంట మాట రాలేదు, అట్లానే నోరు తెరిచి చూస్తున్నాడు. అండి ఏమైంది నీకు, ఏమైంది? ఉంగరం. అవునండి, నువ్వు అడిగిన ఉంగరమే నేను తీసుకొని వచ్చాను అని. ఉంగరం ఎలా వచ్చేది ఏందండి, బీరువాలనే ఒక ఉందిగా తీసుకొని వచ్చాను. అవాక్కైపోయాడు, ఏమి జరిగింది? అప్పుడు భార్య కాళ్ళు పట్టుకొని, తప్పైంది, నన్ను క్షమించు అని అడిగాడు. ఎందుకండి నా కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించని ఎందుకు అడుగుతున్నావు అని అంటే, లేదు, నీ దేవుడు గొప్ప దేవుడు, నీ దేవుడు సజీవుడు, నీ దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, తన బిడ్డల్ని ఏ రోజు తప్పుకు గురి చేయడు, నీ దేవుడు గొప్ప దేవుడు, నేను నమ్ముతున్నాను. ఎందుకు ఇలా అంటున్నావు అని అంటే, లేదు, నేను ఒక తప్పు చేశాను. ఏం చేశావండి? నేను నీ మీద దోషము మోపాలి, నీ మీద నేను దొంగతనాన్ని వెయ్యాలి, నీ దేవుడు గొప్ప దేవుడు కాదు అని నేను పలికించాలి నీ నోటి చేత అని నేను ఆ ఉంగరాన్ని తీసుకుని వెళ్ళి నదిలో పడేసి వచ్చాను. నీకు ఎలా వచ్చింది ఈ ఉంగరం అనంటే ఆ తల్లి చెప్పింది, ఏమీ లేదండి, సాయంకాలం పూట ఒక చేపలు పట్టుకునేవాళ్ళు చేపలు అమ్ముతుంటే, నీకు ఇష్టం కదండి చేపలు అంటే, చేపలు తీసుకొచ్చాను, చేపలు కట్ చేస్తూ ఉంటే చేప కడుపులో ఉంగరం ఉంది. బీరువాలో చూసే ఉంగరం లేదు, అది నీదని నేను గ్రహించానండి. ఎంత గొప్ప దేవుడండి. వెంటనే ఆ భర్త ఆమె పాదాలు పట్టుకొని, నీ దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు, నేను వస్తాను ఇక నుంచి చర్చి కానీ ఆ బిడ్డ నమ్ముకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆపదల్లో నుండి విడుదల కలగాలంటే మనం ఏం చేయాలండి? ఆయన రెక్కల నీడలోకి రావాలి. ఆపదల నుండి విడుదల కలగాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆపద నుండి విడుదల కలగాలంటే రక్షణ శిరస్త్రాణాన్ని మనం ధరించి, దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ఏం చేయాలి? ధరించుకోవాలి. ప్రార్థన చేసుకుందామండి. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందామండి. మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థనకు వచ్చే లతక్క, మీకు తెలుసు, నర్సు ఆర్ఎంపి, వాళ్ళ ఇంట్లో ఉదయాన్నే దొంగలు పడ్డారు, చాలా బంగారం పోయింది. కనుక ఆ బిడ్డ కోసం ప్రార్థన చేద్దాం. ఏడుస్తూ ఫోన్ చేసింది.